అంటే కౌలు రైతుల సమస్య ఎంత తీవ్రంగా ఉంది, తర్వాత పరిష్కార మార్గాలు ఏమిటి అనే విషయాలు కూడా కొంచెం ఒక ప్రజెంటేషన్ రూపంలో చేయడం జరిగింది. త్వరగానే దీన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. మౌలికమైన ప్రశ్న రైతు ఎవరు అనేది నరసింహారెడ్డి గారు కూడా చెప్పారు, అందరు రైతులు కూడా చెప్పారు. రైతులు అంటే ఎవరు? ఇప్పుడు ప్రతి పథకంలో కూడా ప్రభుత్వము ఎట్లాగ నిర్వచిస్తున్నది అని చూస్తే భూమి పట్టా ఎవరి పేరు మీద ఉన్నది వాళ్ళే రైతు అనే నిర్వచనంతో వెళ్తూ ఉంది. కానీ వాస్తవానికి ఎవరు రిస్క్ తీసుకుంటున్నారు, ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, ఎవరు ఒకవేళ పంట నష్టపోతున్నారు అంటే సాగు చేస్తున్న వాళ్ళు. కాబట్టి ఈ నిర్వచనంలోనే యాక్చువల్గా లోపం ఉంది. దీన్ని సరి చేసినప్పుడే మనం ఈ సమస్యని అడ్రస్ చేయగలుగుతాము. తెలంగాణలో 22 లక్షల కంటే ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు. 2022లో మేము చేసిన స్టడీలోనే తేలింది. ఈ మధ్య 26లో స్టడీ చేసినప్పుడు మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కౌలు రైతుల సంఖ్య ఇంకా పెరిగిందనేది మన ముందుకు వచ్చింది. ప్రతి గ్రామంలో కూడా కౌలు రైతుల సంఖ్య ఇంకా పెరిగింది. సంఖ్య పెరగడమే కాకుండా వాళ్ళు ఎంత ఎక్స్టెంట్ భూమి తీసుకుని సాగు చేస్తున్నారనేది కూడా పెరిగింది. గతంలో అయితే ఒక 2 ఎకరాలు ఉన్న రైతు సగటున 2 ఎకరాలు ఉన్న ఒక కౌలు రైతు ఒక 4.5 ఎకరాలు 5 ఎకరాలు తీసుకుని సాగు చేస్తున్నారనేది మనకు వచ్చింది. ఇప్పుడైతే సగటున ఒక 7 ఎకరాలు 6.7 ఎకరాలు సాగు చేస్తున్నట్టు వచ్చింది. అంటే చాలామంది రైతులు, ఎందుకంటే 5 ఎకరాలతో కూడా వాళ్ళకి దాని ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి 7 ఎకరాలు తీసుకున్నారు, 10 ఎకరాలు తీసుకుంటున్నారు, 15 ఎకరాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి వ్యవసాయం అంతా యాక్చువల్గా తెలంగాణ వ్యవసాయం ఎక్కువ మటుకు కౌలు రైతుల భుజాల మీదనే నడుస్తున్నది. కానీ అట్లాంటి కౌలు రైతులకి మీరేమీ అందించకపోతే వ్యవసాయాన్ని ఎట్లా బాగు చేస్తారు, అది ప్రశ్న. ఇప్పుడు కౌలు రైతుల గుర్తింపు మీద సార్ కూడా చెప్పారు, శంకరన్న కూడా చెప్పారు. హామీ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా చెప్పింది. యోగేంద్ర యాదవ్ సార్ కూడా ఉన్నారు. యోగేంజీ, యాజ్ యూ వెల్ రిమెంబర్, ఇన్ సెప్టెంబర్ 12th, 2023 we had a public hearing in Hyderabad, very close by here, at the Bashir Bagh Press Club. There were several tenant farmers who came and told their situation, and from the public hearing also Yogenji was part of the jury. Yogendra Yadav garu kuda September 20, 2023లో ఒక బహిరంగ విచారణ పబ్లిక్ హియరింగ్ చేసినప్పుడు చాలామంది రైతులు వచ్చి చెప్పారు. దాంట్లో యోగేంద్ర యాదవ్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, ఒక 4-5 సీనియర్ వ్యక్తులతో ఒక జ్యూరీ కూడా. అప్పుడు కూడా తీర్పు ఇచ్చినది ఏంటంటే తప్పనిసరిగా కౌలు రైతులను గుర్తించాలి, కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, అన్ని పథకాలు వాళ్ళకి అందించాలనే తీర్పే వాళ్ళు ఇచ్చారు. కానీ అప్పుడు ఎక్కువ కౌలు రైతులు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయాన్ని తిడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, కౌలు రైతులను గుర్తించకూడదు అని చెప్పి ఆయన అసెంబ్లీలోను బహిరంగ సభల్లో కూడా అసలు కౌలు రైతులతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు, మాకు ఓన్లీ భూమి పట్టాదారులతో సంబంధం అని ప్రకటించారు. అది దుర్మార్గం అని అప్పుడు మాట్లాడడం జరిగింది. సెప్టెంబర్ 12న ఆ మీటింగ్ జరిగిన తర్వాత దానికి చాలా ప్రచారం వచ్చింది. సెప్టెంబర్ 13నే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్ నాయకుడిగా, పిసిసి అధ్యక్షులుగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. దాంట్లో తెలంగాణ కౌలు రైతులను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. దాంట్లో కూడా చాలా స్పష్టంగా 2011 చట్టం మేము అమలు చేస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చారు. తర్వాత భారత్ జోడో అభియాన్లో, భారత్ జోడో యాత్ర జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అనేక మంది కౌలు రైతులను కలిశారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని కూడా కలిశారు. తప్పనిసరిగా కౌలు రైతులను మేము గుర్తిస్తామని చెప్పి అక్కడ జయరాం రమేష్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. 6 గ్యారంటీల్లో ఉంది, మేనిఫెస్టోలో ఉంది. సో హామీలు చాలా క్లియర్గా ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా అవి సరిగా అమలు కావట్లేదు. 2011 చట్టము ఇప్పటికీ కూడా చట్టపరంగా అయితే అది అమల్లో ఉన్నట్టే లెక్క, కానీ ఫీల్డ్లో చూస్తే అమలు చేయట్లేదు, కార్డులు ఇవ్వట్లేదు. ఇప్పుడు దాని పరిస్థితి అది. ఇప్పుడు గుర్తింపు ఎక్కడ ఆగిపోతుంది అనేది మన సర్వేలో కూడా చాలా స్పష్టంగా వస్తున్నది. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గుర్తించము అని అనట్లే, ఏదో ఒక రకంగా గుర్తించడానికి ప్రయత్నిస్తాము అని అంటుంది. దాంట్లో ఏం చేస్తున్నారు, ఒక యాప్ తీసుకొచ్చి యూరియాకు ఒక యాప్ పెట్టి యాప్లో కూడా కౌలు రైతులు నమోదు చేసుకోవచ్చు అంటుంది. కానీ యాప్లో ఎంతమంది కౌలు రైతులు నమోదు చేసుకోగలిగారు అని చూస్తే మా సర్వేలో 2.2% మంది, అంటే 100కి 2 మాత్రమే. ఇన్ ద యూరియా యాప్, యోగేంజీ, ఓన్లీ 2.2% of the tenant farmers were able to register as tenant farmers because the OTP goes to the landowner and the landowner has to give the OTP.
కానీ ఒక 22% మంది భూ యజమాని పేరు మీద అయినా కూడా వాళ్ళ సహకారంతో కొంత తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అది రబీ సీజన్ కాబట్టి అందరూ పంటలు వేయరు. అప్పుడు ఖరీఫ్ సీజన్లో ప్రతి ఒక్కళ్ళు పంటలు వేస్తారు. ఇప్పుడు ఇంకా యూరియా కొరత ఎక్కువగా ఉంది, కౌలు రైతులకు అసలు అందట్లేదు. అట్లాగే కపాస్ కిసాన్ యాప్, ఇందాక మన రమకాంత్ మిత్రుడు రైతు చెప్పారు, కపాస్ కిసాన్ యాప్లో ఎంతమంది కౌలు రైతుగా నమోదు చేసుకొని అమ్మగలిగారని చూస్తే కేవలం 6.7% మంది, అంటే 100కి 7 మంది మాత్రమే కపాస్ కిసాన్లో కౌలు రైతుగా అమ్ముకొని తన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఓన్లీ 6.7% ఇన్ ద కపాస్ కిసాన్ యాప్. దట్ మనీ గాట్ క్రెడిటెడ్ టు ద tenant farmers account. So rest of them, either they sold in the private market much below MSP, or they sold on the landowner's name and it went into the landowner's account, or they sold in some other farmer's name. But when they sell in some other farmer's name, that farmer takes a commission because he's lending the passbook. So this is the kind of situation that is there. In paddy the situation is a little better, it is 17%. వరి విషయంలో ఒక 17% మందికి మాత్రం కౌలు రైతులు వాళ్ళ పేరు మీద అమ్ముకోగలిగారు. కానీ 17-20% మంది, అంటే 100కి 5గురిలో ఒకళ్ళు మాత్రమే, 5గురిలో ఒక కౌలు రైతు మాత్రమే వరి పంట కూడా వాళ్ళ పేరు మీద అమ్ముకోగలిగారు. సో ఇది ఇప్పుడు సిచ్యువేషన్. అంటే యజమాని, ఇది మళ్ళీ అదే విషయం మనం గ్రాఫ్లో చూపించాము. యజమాని కౌలు రైతుకి ఓటీపీ ఇవ్వడం అంటే యజమానికి మీరు ఒక వీటో పవర్ ఇస్తున్నారు. అంటే యజమాని తనకి ఇబ్బందికరం అనుకుంటే, లేకపోతే తనకి ఇష్టం లేకపోతే ఓటీపీ ఇవ్వకపోతే కౌలు రైతుగా గుర్తింపు రావడం అనేది అసాధ్యం అయిపోయింది. సో కానీ యాక్చువల్గా ఎవరు రిస్క్ తీసుకుంటారు? ఇందాకనే ఒక రైతు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడట్లేదు, ఎల్ నీనో అంటున్నారు, చాలామంది విత్తనాలు విత్తినా కూడా 2-3 సార్లు ఎండిపోయినాయి. కౌలు రైతుకి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రత్యేకమైన ఇబ్బంది. ఎందుకంటే సీజన్ మొదట్లోనే 15,000 రూపాయలు, 20,000 రూపాయలు, 25,000 రూపాయలు కౌలు కట్టేసి ఉంటాడు. ఇప్పుడు సొంత భూమి సాగు చేసే రైతు సరే ఈ సీజన్ వదిలిపెట్టేయచ్చు అని చెప్పేసి నష్టం లేకుండా అన్న కాపాడుకోవచ్చు, తక్కువ నష్టంతో కాపాడుకోవచ్చు. కానీ కౌలు రైతుకి అది కూడా లేదు. ఒకసారి 20,000 రూపాయలు కట్టిన తర్వాత అట్లాగే ఈ సీజన్ కూడా 2-3 సార్లైనా విత్తనాలు వేసి పంట తీయనికి ట్రై చేస్తారు, మరింత నష్టాల్లోకి పోతారు. ఇది సిచ్యువేషన్. కానీ నష్టపరిహారం ఒకవేళ రైతుకు వచ్చినా కూడా అది యజమాని అకౌంట్లో పోతుంది, కౌలు రైతు అకౌంట్లో పడట్లే. సో this year with the El Nino there is a special situation, like the farmer was saying that they had to pay lease ahead of time, so they can't even let the season go because of the lack of rains. They have to try to get something out of it, so they invest more money, so they go into more loss. And the disaster compensation, drought compensation, even if it comes, it will go to the landowners. ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము రైతుల పేరు మీద ఖర్చు పెడుతోంది. ఇది వ్యవసాయ అభివృద్ధి కోసము, రైతుల సంక్షేమం కోసము. ఇది ఎవరికి వెళ్ళాలి? ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళాలి. మరి ఇంత డబ్బులు ప్రజాధనం పోతుందంటే ఇది కేవలం అంటే కౌలు రైతుకు అన్యాయం జరిగిపోతుందనే కాదు, రాష్ట్రానికే అన్యాయం జరుగుతుంది. అంటే ప్రజాధనము, ఇంత ప్రజాధనం, దీంట్లో మా అంచనా ప్రకారం కనీసం 3వ వంతు, అంటే ఒక 8,000 కోట్ల రూపాయలు ప్రజాధనము సాగు చేయని వాళ్ళ అకౌంట్లోకి వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడే విధంగా కాకుండా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తూ ఉంది, ఖర్చు అవుతోంది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఒక పెద్ద స్కామ్గా మనము చెప్పుకోవాలి. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెకర్ అండ్ just basic fiduciary responsibility of the government to make sure that it goes to the right person. So that is what we are also emphasizing, that it's not a favor that you are doing to tenant farmers, it's your fiduciary responsibility if you are spending 25,000 crores to make sure that it goes to the people who are really cultivating it. So ఇప్పుడు ఈ స్టడీ చేసిన తర్వాత ఈ సాధన కమిటీ మార్చిలో ఏర్పడింది. తర్వాత కొంచెం విస్తృతంగా అనేక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కూడా దీన్ని తీసుకెళ్తున్న సందర్భంలో చాలా విస్తృతమైన ప్రచారం ఒకటి వస్తుంది. యాక్చువల్గా మేము అంటే గత 2-3 నెలల్లో ఎన్ని మీడియా ఐటమ్స్ కౌలు రైతుల ఇబ్బందుల గురించి వచ్చాయనేది చూస్తే దాన్ని మేము ఒక 2 ఐటమ్స్ పెట్టి ఫోటోకాపీ చేస్తే 30 పేజీలు వచ్చాయి. అంటే ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా కౌలు రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది మీడియా వాళ్ళు కూడా రాస్తున్నారు. ప్రభుత్వానికి వినపడుతుందా లేదా అనేది ప్రశ్న. ప్రభుత్వ అధికారులతోటి, మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి, అందరితోటి కూడా కలుస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వాస్తవానికి చెప్పినది ఏంటంటే, మనకి ఈ కౌలు రైతుల గుర్తింపు ఇవ్వడానికి ఒక మెకానిజం ఏర్పరచుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఓన్లీ 2-3 విషయాలు వాళ్ళు చెప్తున్నది. రెవెన్యూ శాఖ ద్వారా చేస్తే
భూ యజమానులకి కొంచెం ఎక్కువ వాళ్ళు మన భూమి మీద ఏమన్నా హక్కులు పోతాయేమో అనేది ఒక భయాందోళన ఉండొచ్చు. కాబట్టి వ్యవసాయ శాఖ ద్వారా చేస్తే బెటర్ అనేది ఒకటి వాళ్ళు అంటున్నారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖకి వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది కూడా తక్కువ, వాళ్ళు మొత్తం ప్రాసెస్ మేనేజ్ చేయలేరు. వ్యవసాయ శాఖ అయితే ఏఈఓలు ఉన్నారు కాబట్టి దాని ద్వారా చేయొచ్చు అనేది ఒకటి అన్నారు. సో మీరు ఎట్లా చేసినా పర్వాలేదు, రెవెన్యూ ద్వారా చేసినా వ్యవసాయ శాఖ ద్వారా చేసినా కార్డులు అయితే రావాలనేది మన తరఫున చెప్పాం. అయితే వ్యవసాయ శాఖ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఓటీపీ పద్ధతి పెట్టారో ఇది సరిగా పని చేయట్లేదు అనేది వాళ్ళకి కూడా అర్థమైంది. వ్యవసాయ శాఖ సెక్రటరీతో మాట్లాడినప్పుడు ఇప్పుడు గత సీజన్లో రకరకాల యాప్లలో ఓటీపీలు పెట్టి కౌలు రైతులు ఎంతమంది నమోదయ్యారు అనేది వాళ్ళు లెక్క చూసుకుంటే యూరియా యాప్లో కావచ్చు, ఓపీఎంఎస్ అన్నింటిలో కలిపితే వాళ్ళకి 1,00,000 మంది మాత్రమే వచ్చినారు. మరి మనకి 20 లక్షల పైగా కౌలు రైతులు ఉన్నారనేది ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. మరి ఓన్లీ 1,00,000 మందే నమోదయ్యారంటే ఈ ఓటీపీ యాప్ వ్యవస్థ అనేది పని చేయట్లేదు అనేది సెక్రటరీ గారే మా చర్చల్లో చెప్పారు. కాబట్టి పరిష్కారం ఏమిటి అన్నప్పుడు క్లియర్గా ఒకటి 2011 చట్టం ప్రకారమే మీరు వ్యవసాయ శాఖ ద్వారా నడిపించినా కూడా ఒక గ్రామస్థాయి విచారణ ద్వారా మీరు నిర్ధారించాలి. అంటే కౌలు రైతు ఒక సింపుల్ అప్లికేషన్ ఇస్తారు, ఏ సర్వే నెంబర్లో చేస్తున్నారు, ఎంత ఎక్స్టెంట్, ఎన్ని ఎకరాలు, భూ యజమాని ఎవరు అనేది. దాని ఆధారంగా మీరు మీ సేవా కేంద్రాల్లోనే అప్లికేషన్ తీసుకోండి. ఇప్పుడు అంతా డిజిటల్ అంటున్నారు కాబట్టి మీరు మీ సేవా కేంద్రాల్లో తీసుకోండి, దాన్ని డిజిటల్గానే తీసుకోండి. కానీ ఒకవేళ సాగుదారు భూ యజమాని దగ్గర నుంచి ఓటీపీ తీసుకునే వెసులుబాటు కనుక ఉంటే, భూ యజమాని కోఆపరేషన్ చేస్తాడనుకుంటే ఓటీపీ తీసుకుని ఇస్తాడు, ఓటీపీలో మీరు నమోదు చేయండి. సంవత్సరానికి ఒకేసారి మళ్ళీ మీరు ఎరువులకు ఒకసారి, మళ్ళీ రెండోసారి ఎరువులకి, మళ్ళీ రెండోసారి, మళ్ళీ పంట అమ్ముకునే మూడోసారి, మళ్ళీ ఇంకోసారి, నాలుగోసారి, ఇట్లా కాకుండా మొత్తము సంవత్సరానికి ఒకేసారి మీరు రిజిస్ట్రేషన్ పెట్టండి. ఓటీపీ ద్వారా నమోదు చేసుకుంటారా లేకపోతే గ్రామస్థాయి విచారణ ద్వారా నమోదు చేసుకుంటారా అనేది మీరు సాగుదారికే వదిలిపెట్టండి. ఇప్పుడు సాగుదారికి భూ యజమానికి ఆ సంబంధం ఉంటే ఓటీపీ తెచ్చుకుంటాడు, నమోదు చేసుకుంటారు, వెంటనే కార్డు అక్కడ మీ సేవా కేంద్రంలో కూడా ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు. కానీ మిగిలిన వాళ్ళందరికీ మీరు ఒక షెడ్యూల్ పెట్టి గ్రామస్థాయి విచారణ చేసి అక్కడ యజమాని కావాలంటే వచ్చి అభ్యంతరాలు చెప్తే మీరు అది ఎట్లాగా మీరు నిర్ణయిస్తారో మీరు చూడండి. కానీ సాధారణంగా మనం గ్రామాల్లో చూస్తున్నది ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఈ 2011 చట్టం అమలప్పుడు కార్డులు కౌలు రైతులకి ఇస్తారు అన్నప్పుడు ఆ గ్రామ సభలకి కానీ విచారణ చేసేటప్పుడు కానీ వచ్చి అడ్డుపడే భూ యజమానులు తక్కువే ఉన్నారు. ఆ సంఖ్య ఇంకా క్రమంగా కూడా తగ్గుతుంది మనం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి 2 ఆప్షన్స్ ఇవ్వాలి అనేది చెప్పినప్పుడు అధికారుల స్థాయిలో ఒప్పుకున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే, ఆ తర్వాత ఈ కార్డులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అంతా డిజిటల్ అంటున్నారు కాబట్టి వాళ్ళ డేటాబేస్తో కూడా లింక్ చేస్తే ఆటోమేటిక్గా క్రాప్ బుకింగ్ చేసేటప్పుడు ఆ సాగుదారు పేరు అక్కడ రావాలి, వాళ్ళ పేరు మీద నమోదవుతుంది. ఆ తర్వాత పంట నష్టపరిహారం కానీ ఏమన్నా వాళ్ళకు వస్తుంది అనేది. ఇది మనము కోరుతున్నది. దాదాపు ఇక్కడ నేను చెప్పిన పద్ధతికి అధికారులు కూడా ఒప్పుకున్నారు. అంటే వ్యవసాయ శాఖ సెక్రటరీ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, సిసిఎల్ఏ కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్లో శేషాద్రి గారని ఆయన అగ్రికల్చర్ ఇన్ఛార్జ్, అగ్రికల్చర్కి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇన్ఛార్జ్, ఆయనతో కూడా కూర్చుని వర్కౌట్ చేశాము. ఆయన కూడా దీన్ని ఓకే అన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ ఆగి ఉందంటే ఒక పొలిటికల్ విల్, అంటే రాజకీయపరమైన నిర్ణయం. ఈ ప్రభుత్వము కౌలు రైతుల అంశానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది? కేవలం ఇన్వెస్ట్మెంట్లకే ప్రాముఖ్యత ఇస్తుందా, కౌలు రైతులకి సాయం చేయడం కూడా ప్రాముఖ్యత ఇస్తుంది? ఇది యాక్చువల్గా ఉన్న ప్రశ్న. అందుకని కౌలు రైతులు అంతా కూడా మనం జిల్లాల్లో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా అడగడానికి సిద్ధంగా ఉన్నారు, అవసరమైతే రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, అవసరమైతే ఇక్కడ ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేది అందరూ చెబుతున్నారు. కాబట్టి ఆ రాజకీయపరమైన నిర్ణయము ఎట్లా జరుగుతుంది దానికి ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ కానీ ప్రాముఖ్యత ఇస్తుందా? ఇప్పుడు సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల లోపలగానే ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా? తీసుకోకపోతే మన కార్యాచరణ ఏమిటి? ఇది మనం చర్చించుకుంటే బాగుంటుంది అనేది ఈ సమావేశం పెట్టడానికి కూడా ఉద్దేశం.